సమస్త మానవాళికి నమస్కారాలండి. నేనేదో యోగిని గాను, ఋషిని గాను, మునిని గాను, కానీ ఒక విచిత్ర విషయాన్ని తెలియజేయదలిచాను. ఈ విచిత్ర విశ్వంలో భూగోళం ఒకటి. ఇక దీనిపైన ఎన్నెన్నో రూపాలు గల జీవజాతులు. ఈ సకల చరాచర జీవజాతుల్లో ఒకటి అయిన ఈ మానవ జాతి తెలివైనదని అనుకుంటాము. ఇది విడ్డూరం. ఇట్టి తెలివితో ఈ మానవ జాతి ఎన్నో వర్గాలుగా విభజించుకున్నాము. కులాలుగా, మతాలుగా విభజించుకొని దీనివల్ల లాభం అనుకుంది, కానీ పూర్తిగా అనర్థాలే అయ్యాయి. ఇక అమాయకంగా కుల మతాలు దేవుడు సృష్టించాడు అని అనుకుంటున్నాము. ఇది కూడా అజ్ఞానమే. నిజానికి ఆ విశ్వదాత అన్ని జాతుల్లాగానే మానవ జాతిని కూడా సృష్టించాడు. కానీ మన మానవ జాతే విచిత్రంగా, విభిన్నంగా కులాలు, మతాలు అంటూ విభజించుకున్నాము. అయితే ఇటు విభజన సమాంతరంగా ఉందంటే అది కూడాను కాదు. ఏచు తగ్గులుగా, ఎన్నెన్నో తంతులుగా సాగి వస్తూ తప్పితే తప్పని, బయటకు వస్తే భయమని, ఈ విధమైన అజ్ఞానంతో బ్రతుకనేది బానిసత్వంతోనే సాగుతుంది. మానవుడు అజ్ఞానుడు అయితే బానిసత్వమే బ్రతుకుని ఎందుకు అనుకుంటాడు? ఇట్టి స్థితికి మతాలు, కులాలు, మానవ జాతి పుట్టినాడు ఇవి లేవు కదా. ఒక విషయంలో మానవుడు కాలగణితం అనేది నేర్చుకున్నాడు. అందులోని భాగంగానే మనము క్రీస్తు శకము 2000 దాటాము. అయితే ఇక ఈ 2000 అనే కాలగట్టి నుండి కులాలు, మతాలు అనేవి క్రమంగా తొలగడం అనేది ప్రారంభించింది. ఇట్టి కుల మత గ్రహణం అనేది తొలగిపోవడం అనేది ప్రారంభమైంది. 2080 వచ్చేటప్పటికి కులాలు, మతాలు అనేవి 90% తొలగిపోవడం అనేది తథ్యము. ఇక అప్పటి నుంచి కులాలు, మతాలు, చిన్న పెద్ద హెచ్చు తగ్గులు, బానిసత్వం అనేది ఇవన్నీ కూడా తొలుగును. కానీ ఆనాటి వరకు నేనుండలేనే. కానీ కాలపయనంలో మాలాంటి వాళ్ళ ఆలోచన కూడా జోరు చేశాము. దానినే వివరిస్తున్నాను. అయితే నేనుగా ఇసుక లేనివంతా కూడాను బూటకాలు, స్వార్థాలు, అజ్ఞానము, ఆనందము, ఆవేశము ఇవి ఏమాత్రం ఉపయోగించను. ఎందుకంటే ఇది పవిత్ర మానవ జన్మం కనుక దీని యొక్క విలువ అనేది తెలుసుకోగలిగినప్పుడే జన్మకు పరమార్థం. అవన్నీ కూడాను జ్ఞానేత్రానికి గంతలు. మరో సంతోషమైన విషయం ఏమంటే దీనితో పాటు ఐక్యత అనేది కూడాను ఖచ్చితంగా నేర్చుకుంటారు. కానీ మరొక భూతం అనేది కూడా ఆవరిస్తూ ఉంది. అది ఘన, ద్రవ, వాయువు ఈ మూడింటిలోనూ కూడాను కాలుష్య భూతము అనేది మనము నిత్యము పెంచుకుంటున్నాము. దీని గురించి నేను ఏమీ చెప్పను, కానీ దానిపై కూడా మీరు సర్వ ప్రయత్నాలతో మార్చుకునే ప్రయత్నం చేయండి. విచిత్రంగా మీరు నన్ను నీకు ఎలా సాధ్యమో, నీకు ఏమో అవసరం అని కూడా అనొచ్చు. కానీ నేను విశ్వ జగత్తు క్షేమం కోరి, సర్వమత మానవాళి క్షేమం కోరి, సమస్త జీవకోటి క్షేమం కోరి 101 కొండలపైన కొండకొక రోజు చొప్పున ఈ విశ్వదాతకి ఆరాధనలు చేయగలిగాను. ఇది బూటకము కాదు, అంత సులువుగా అయిన పని ఏమీ కాదు. ఎంతో ప్రయత్నంగా అడవులతోనూ జంతువులతో నిండి ఉన్న కొండలపై నీతి నియమాలతో కొండకొక రోజు చొప్పున అలా 101 కొండలను 9 సంవత్సరాలకు పూర్తి చేశాను. సర్వమత మానవాళి, సమస్త జీవకోటి, సర్వ జగత్తు క్షేమము, విశ్వశాంతి ఈ 4 ఆశయాల కొరకు నా వంతు ప్రయత్నంగా సాగించాను. ఇది నా జీవిత లక్ష్యంగా త్యజించి నా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ పవిత్రమైన మానవ జన్మతో నా యొక్క జన్మ లక్ష్యంగా సాధించగలిగాను. ఇదే కాక ఇంకా 2-3 కార్యక్రమాలు కూడా సాగించాను. ఏది ఏమైనా మీరందరూ కూడాను ఈ కుల, మత, హెచ్చు తగ్గులు, అగ్రవర్ణాలు, అల్పవర్ణాలు అనే మురికి నుండి ఈ మన మానవ జాతిని ఇట్టి బారి నుండి విముక్తి చేద్దాము. ఒక విచిత్రం ఏమంటే మన ముందు ఎంతటి గొప్పవాడు బ్రతికున్నప్పుడు అట్టి వారిని అర్థం చేసుకోకపోవడం అనేది మానవుల యొక్క సహజ లక్షణము. అది అలా ఉంచి ఏది ఏమైనా 2080 వరకు కుల మతాల గ్రహణం అనేది తొలుగుతుంది. ప్రపంచ మానవులందరూ కూడా అన్యోన్యతను పెంచుకుంటారు. ఇది తథ్యము. లోక సమస్తాన్ సుఖినో భవంతు.